నమస్కారం అండి. నమస్కారం. మొత్తానికి నీట్ ఎగ్జామినేషన్ అనేది చేశారు. బట్ అయినా సరే కొంచెం లేట్ అయినా సరే ప్రతి ఒక్కరిని ఆపడం జరిగింది. వాళ్ళు బోరుమని ఏడుస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీకేజ్ అవడానికి గల కారణం ఏంటి? అయిన తర్వాత వీళ్ళని ఎందుకు ఆపుతున్నారు? అంటే గవర్నమెంట్ మన కంట్రీలో గవర్నమెంట్ గురించి అందరికి తెలిసిందే కదా, చాలా వరస్ట్గా ఉంటుంది. ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఉండాలో వాటిలో స్ట్రిక్ట్గా ఉండరు, ఎక్కడైతే లిబరల్గా ఉండాలో అక్కడ స్ట్రిక్ట్గా ఉంటారు. మరి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ వాళ్ళు 2 మినిట్స్ 2 సెకండ్స్ లేట్ వచ్చినందుకు వాళ్ళు కాళ్ళ మీద అడుక్కున్న పోలీసులకి, స్క్వాడ్స్కి, అందరికీ, సెక్యూరిటీకి తల్లి కూడా ఒక ఫాదర్ ఒక మదర్ అయితే చూపిస్తారు. ఇంకా అలా చాలామంది వచ్చి ఉంటారు. అది న్యూస్లో రాబట్టి వైరల్ అవుతుంది. ఇలాంటి వాటిలో స్ట్రిక్ట్గా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వెళ్ళి 444 ఎలక్షన్ కార్డు తీసుకున్నాడు. అప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు? అలాంటి తప్పు కదా, అలాంటివి లేవు. మరి ఎగ్జామ్ ఏమో మన పోస్ట్ వన్ పేపర్ ఏదో లీక్ అయింది. కరప్షన్ గురించి పేపర్ అమ్ముకున్నారో ఏం చేస్తున్నారో తెలీదు, మొత్తానికి పేపర్ లీక్ అయింది. మరి అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కదా గవర్నమెంట్. ఎగ్జామ్ రాసేటప్పుడు 1 సెకండ్ లేట్ అయితే వెనక్కి పంపిస్తాం. ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి అప్పుడేమైంది ఈ స్ట్రిక్ట్నెస్ అంతా? నీట్ ఎగ్జామ్కి వెళ్తేనేమో కింద చెకింగ్లు, పైన చెకింగ్లు, ఈ షర్ట్ తీసి ఆ షర్ట్ తీసి బెల్టు, షూజు, లేస్, మగవాళ్ళని అయితే మరీ టార్చర్ పెడతారు. ఘోరమైన చెకింగ్లు చేస్తారు. లేడీస్ కూడా పర్సులు, ఈ చెకింగ్లు ఆ చెకింగ్లు చేస్తారు. మరి ఇప్పుడు పేపర్ ఎలా లీక్ అయింది? ఇప్పుడు రీ ఎగ్జామ్ అన్నారు, గవర్నమెంటే మిస్టేక్. లీక్ చేయకుండా వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళదే ఇది బాధ్యత. ఎట్లా బయటకు వచ్చిందో వచ్చింది. మరి 1 సెకండ్ అయినా కొద్దిగా కనికరం చూపించాలి కదా. వాళ్ళు అంతగానే మేడిసినా కూడా కొద్దిగా కూడా సింపతి లేదు. అది బటన్లు చెక్ చేయడం కానీ, జేబులు చెక్ చేయడం, మగవాళ్ళు అయితే మరీ ఘోరంగా, మరీ అన్ని నాకు తెలిసి అన్ని తీసి చూస్తారు, మరీ ఘోరంగా చూస్తారు వాళ్ళని అయితే. ఇక లేడీస్ పర్సులు గిర్సులు అవి ఇవి చూస్తారనుకోండి. ఎగ్జామ్ అయితే ఇక చెప్పవసలే, ఒక 3 బస్తాలు బుక్స్ పోగైతాయి. ఆ నీట్ ఎగ్జామ్ అయినా, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. ఇప్పుడు నీట్ది రీ ఎగ్జామ్ కాబట్టి ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కూడా 3 బస్తాలు వాళ్ళు ఇచ్చే టాపిక్స్, అంత కష్టపడి అవన్నీ చదువుకొని నెత్తి మీద ఎంటుకలన్నీ ఊడిపోయేలాగా చదవాలి, కళ్ళలోంచి రక్తం వచ్చేలా అంత ఘోరంగా హార్డ్ వర్క్ చేసి వెళ్తే వాటిలో నుంచి ఒక 10 బిట్స్ ఇస్తారు. మిగతా అన్నీ అవుట్ సైడ్ బిట్సే, ఏం అర్థం కావు. క్వశ్చన్స్ చదివి ఒక 20 మినిట్స్ అయినా కూడా అర్థం కాదు, అంత టఫ్గా ఇస్తారు. అంత టఫ్ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు వీళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనాయి, రిస్ట్రిక్షన్స్ ఏమైనాయి, అంత ఇదిగా ఎలా లీక్ చేశారు? అది ఆల్రెడీ వాళ్ళు లీక్ చేసిన తర్వాత మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం టైం ఇవ్వచ్చు కదా పిల్లలకి. వాళ్ళు ఎంతో కష్టపడి అందరం బాధపడేది. వీళ్ళ మిస్టేక్ ఉంది, వీళ్ళ మిస్టేక్ వల్ల రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు కొద్దిగా లిబరల్గా వదలాలి కదా. పెద్ద ఫ్రాడే చేశారు కదా. పిల్లలు స్టూడెంట్స్ది ఫ్యూచర్స్తో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఎందుకోసం అంటే మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే వాళ్ళకి టైం వేస్టే కదా. మళ్ళీ ప్రిపేర్ అవుతారు, మళ్ళీ అవే క్వశ్చన్స్ వస్తాయో అవన్నీ చేంజ్ అయిపోద్ది వాళ్ళు కూడా. సో అంత రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు, అంత పెద్ద లీకేజ్ చేసినప్పుడు ఒక 2 మినిట్స్ లిబరల్గా ఉండొచ్చు, తప్పులేదు. అది ఇప్పుడు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒకవేళ సెకండ్ టైం వాళ్ళు మిస్ అయ్యారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద ఎలా లీక్ అవుద్ది అనేది కేసు కూడా వేస్తారు కదా. సో ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? వీళ్ళకి కొంచెం టైం ఇవ్వచ్చు కదా. గవర్నమెంట్ మీద ఏం కేసు వేస్తున్నారు, ఏం జరుగుతున్నాయి? కేసులు వేస్తే అలా లీక్ ఎందుకు చేస్తారు? వాళ్ళని అడిగేదే లేదు. ఏ పార్టీ ఎలక్ట్ అయితే వాళ్ళదే హవా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ హవా నడుస్తుంది, వాళ్ళు అని చేసుకుంటే వెళ్తున్నారు. చాలామంది పేరెంట్స్ కూలి పనులు చేసుకునే లేబర్స్ ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, రైతులు ఉంటారు. నోట్లో మట్టి కొట్టుకుని అక్కడక్కడ లోన్లు తీసుకుని ఆ బ్యాంక్ లోన్ అప్పులు చేసేసి అంత కష్టంతో కోచింగ్లు, హాస్టల్స్ పెట్టి చదివిస్తారు. ఒక్క సెకండ్ వదిలితే ఏమవుతుంది? అంత కఠినంగా రాళ్ళలాగా ఉన్నారు. కాళ్ళ మీద పడి ఏడిస్తే కూడా ఒక తల్లి, ఒక పేరెంట్, ఒక మదర్, ఫాదర్ ఇద్దరిది కూడా అసలు వాళ్ళు పాపం బస్సు ఎక్కి వచ్చారు విలేజ్ నుంచి. ఇంత కూడా అసలు ఆ స్క్వాడ్కి అక్కడ ఉన్న మెంబర్స్కి ఇంత కనికరం లేదు, అంత కష్టపడి వచ్చినందుకు. ఇప్పుడు మరి ఇట్లా ఎగ్జామ్ లీక్ అవ్వడానికి గల కారణం, ఇలా అవ్వకుండా ఉండడానికి గల ఏం చేయాలి అంటారు? ఏం చేయాలంటే బాగా చెప్పుతో కొట్టినట్టు, బుద్ధి చెప్పినట్టు కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి ఫామ్ అయింది కదా. వాళ్ళు ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా దిగిపోవాల్సిందే, దిగిపోయే వరకు మేము ఈ ప్రొటెస్ట్ మూమెంట్ ఆపము అనేసి అంటున్నారు. దిగిపోతే సొల్యూషన్ వస్తుందంటారా? సొల్యూషన్ వస్తుందో రాదని నాకు తెలియదు, కానీ నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ జరగకుండా కరప్షన్ కోసం పేపర్లు అమ్ముకుంటాం, లేదంటే పేపర్ లీక్ అవటం ఇదైతే జరగకుండా ఉంటుంది. ప్రతి ఒక్క మినిస్టర్కి లేదంటే రాజకీయ నాయకుడు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు గట్టి పట్టారు. ఏదో 1 రోజు 2 రోజులు 1 వీక్ ప్రొటెస్ట్ చేసి వదిలేటట్లేరు. ఎడ్యుకేషన్ మినిస్టర్ దిగిపోయే వరకు మేము వదలము, ఆయన దిగాల్సిందే, ఇంత అన్యాయాన్ని అరికట్టాలి, ఇలాంటిది మళ్ళీ జరగకూడదని ఫస్ట్ అది ఢిల్లీలో స్టార్ట్ అయింది, మళ్ళీ రాజస్థాన్, మళ్ళీ హైదరాబాద్ ఇందిరా పార్క్ ఉంది కదా అక్కడ స్టార్ట్ అయింది. స్లోగా నాకు తెలిసి ఇది ఇండియాలో అన్ని స్టేట్స్లో 29 స్టేట్స్లో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు 3 స్టేట్స్ అన్ని స్టేట్స్లో స్టూడెంట్స్ అందరూ యూనిటీ అయిపోయి వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తారు. దీనికి ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటే తప్ప
గవర్నమెంట్లో సెంట్రల్ స్టేట్ రెండిట్లో కూడా మార్పులు వస్తాయి. లేదు మనకెందుకులే, మన టైం వేస్ట్ ఎందుకు, మనం ఎందుకు ఎండో తిరగాలని ఎవరి కావాలి కూర్చుంటే మళ్ళీ 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 ఇలాంటి పేపర్స్ లీక్ అవుతూనే ఉంటుంది. వీళ్ళు ఏజ్ బార్ అవుతూ ఉంటారు, వీళ్ళకి ఎగ్జామ్ ఎలిజిబిలిటీ పోతూనే ఉంటుంది, ఇలా అన్యాయం జరుగుతూనే ఉంటుంది.